ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేస్తుండగా గొప్ప దయ్యనివ్వండి, నా నోటిని బోరుగా వాడుకోండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ప్రభువా. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుడు దయచేస్తారని యేసు క్రీస్తు నమ్మక ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే దయాప్రాప్తురాలు. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే దయాప్రాప్తురాలు, హై ఫేవర్డ్ బై గాడ్. ఈ దయాప్రాప్తురాలు దాని గురించి మనం తెలుసుకునే ముందు అంశం ఏంటో చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 33 వరకు చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక దేవుని దూత, ఆ దూత పేరు గబ్రియేలు. ఈ గబ్రియేలు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ఒక యవనస్తురాలతో మాట్లాడుతుంది. ఆ యవనస్తురాల పేరు ఏంటంటే మరియా. సో ఈ మరియను ఎట్లా పిలుస్తుందంటే దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పి మరి మొదలుపెట్టింది అనమాట. అంటే ఆ యవనస్తురాలతో మాట్లాడడం మొదలుపెట్టింది ఈ గబ్రియేలు దూత. సో అక్కడ మనము గమనించినట్లయితే దయాప్రాప్తురాలా అంటే మరియా దేవుని దృష్టిలో కానీ దేవుని యొక్క దూత దృష్టిలో కానీ ఎట్లా ఉంది అంటే మరియా దయాప్రాప్తురాలుగా మరి ఉందన్నమాట. దయాప్రాప్తురాలుగా కనిపిస్తుంది. సో ఇట్లా దేవుని దయ లేకపోతే ఇలా దయాప్రాప్తురాలుగా ఈ మరియా పొందుకోవడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం. దానికి ముందర ఈ దయాప్రాప్తురాలు అంటే అర్థం ఏంటో మనం చూస్తే అనుగ్రహం పొందిన స్త్రీ అని అర్థం వస్తుంది. రెండవదిగా మనం చూస్తే అత్యంత ఆదరణ మరియు కృప పొందిన స్త్రీ అని అర్థం వస్తుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ అని కూడా అర్థం వస్తుంది అనమాట. సో ఈ మూడు అర్థాలు కూడా దయాప్రాప్తురాలు అన్న సెంటెన్స్కి లేకపోతే ఆ వర్డ్కి అర్థాలు వస్తాయి. అంటే ఇప్పుడు మరియా అనుగ్రహం పొందింది, మరియా అత్యంత ఆదరణ మరియు కృప పొందింది, మరియా దేవుని చేత ఎన్నుకోబడింది అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో అసలు ఏం జరిగిందంటే ఈ యవనస్తురాలికి ఒక పురుషునితో ప్రదానం చేయబడి ఉంది. ఆ పురుషుని పేరు యోసేపు. వీరిద్దరు కూడా వివాహానికి సిద్ధమయ్యారు. వివాహానికి సిద్ధమైన తరువాత దేవుని దూత ఈ మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నేను ఒక సువార్తమానము, ఒక సంతోషకరమైన వార్త నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నువ్వు గర్భాన్ని దాల్చి ఒక కుమారుని, ఒక శిశువుకి జన్మనిస్తావు, అతనికి యేసు అని పేరు పెడతావంటే ఆమెమో ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, ఇది ఎలా సాధ్యమంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భాన్ని దాలుస్తావు, ఇది దేవునికి సాధ్యమే అని దేవుని దూత మరియమ్మకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ యొక్క సంభాషణ అంతా అయిపోయిన తర్వాత కూడా మరి మరియా ఆ యొక్క మరి దేవుని మాటలకు, దేవుని దూత చెప్పిన మాటలకు మరి అక్కడ ఓకే చెప్తుంది, లేదంటే విధేయత చూపుతుంది. అక్కడ మన వాక్యంలో చూస్తాం అన్నమాట. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జరిగిన ఒక సంఘటన మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను మధ్య వయసు సంబంధించిన వ్యక్తి. అయితే ఇతను కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇతను కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇతనికి చాలా ఇష్టమైనవి, ఇతను ఎక్కువగా వేటిని ప్రేమిస్తూ ఉంటాడంటే కీటకములను, అంటే ఇన్సెక్ట్స్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు, లేదంటే జంతువుల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడనమాట. సో వేటికి కూడా హాని తలపెట్టకూడదు అన్న ఒక మంచి హృదయంతో ఇతను జీవిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క ఇన్సెక్ట్ని, ప్రతి ఒక్క పురుగుని, ప్రతి ఒక్క కీటకములను ఈయన ప్రేమిస్తూ ఉంటాడు. వాటి మీద అమితమైన ప్రేమను పెంచుకున్న వ్యక్తి అనమాట. అయితే ఇతను కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కారులో ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఆ కారు
వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చీమల గుంపు అనేది కనిపిస్తుంది అనమాట. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూరం నుంచి అక్కడ ఆయనకి చీమల గుంపు అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ చీమల గుంపు కనిపిస్తుందో ఆ చీమలు చూడంగానే ఆయన కారు ఆపేసి ఆ చీమల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఇక్కడ అడ్డు లేకపోతే నేను ఈ కారుతో మిమ్మల్ని ఎక్కించేస్తాను, ఈ కారుతో మిమ్మల్ని తొక్కేస్తాను, కాబట్టి మీరు అందరూ కూడా చనిపోతారు, కాబట్టి నాకు దారి ఇవ్వండి, నాకు స్పేస్ ఇవ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ చీమలతో గట్టిగా అరుస్తున్నాను అనమాట. అరుస్తున్నా కూడా ఆ చీమలు అదే స్టైల్లో అదే లైన్గా ఆయన మాటలు ఏం పట్టించుకోకుండా అంతే లైన్గా అలాగే వెళ్తున్నాయంట. వెళ్తుంటే వీటికి చౌడా ఏంటని చెప్పి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి అదే మాటల్ని మరలా రిపీట్ చేస్తానమాట. ఈ కారు మీద నేను వెళ్తున్నాను, కారుతో మిమ్మల్ని తొక్కిచ్చేస్తాను, ఒకవేళ కారు కింద మీరు పడితే మీరు చనిపోతారని చెప్పి ఇంకా గట్టిగా అరిచాడంట. ఇంకా గట్టిగా అరిస్తే ఒక్క చీమ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. వాటికి అవే అలాగే వెళ్ళిపోతున్నాయంట. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా గట్టిగా అరుస్తున్నాయంట. ఎంత గట్టిగా అరిచినా కూడా ఒక్క చీమ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. అవి అలాగే వెళ్తున్నాయంట. ఎందుకు చీమలు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే, మరి ఈ మనిషి యొక్క భాష ఆ చీమకి అర్థం అవ్వాలి కదా. సో ఇప్పుడు ఆ చీమకి అర్థం అవ్వాలంటే ఈ మనిషి ఏమవ్వాలి? చీమగా మారి ఆ చీమ భాషలో మాట్లాడితే అప్పుడు ఈ మనిషికి అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. అందువలన ఆ చీమలు ఈ మనిషి అంత గట్టిగా అరుస్తున్నా కూడా ఈ మనిషికి ఆ చీమనంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమని మరి ఎంతో మరి ఆయన అరుపుల ద్వారా ఆయన యొక్క చేష్టల ద్వారా చూపించినా కూడా ఆ ప్రేమ అనేది ఆ చీమలకి ఏమాత్రం కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే అవి చీమలు, ఈయన మనిషి. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా ఇదే ఒకవేళ చేసినట్లయితే దేవుని ప్రేమ మనకి ఇప్పటికి కూడా అర్థమయ్యేది కాదు. అందువలన దేవుడు ఆయన ప్రేమ మన పట్ల వెల్లడిపరచడం కోసం ఆయన ఏమయ్యాడంటే ఆయన దేవుడై ఉండి కూడా మానవ రూపాన్ని దాల్చి వచ్చాడు. ఒకవేళ ఒక సింహములా రావచ్చు కదా, ఒక సింహములా వస్తే మనందరం భయపడతాం, కానీ ఆయన దేవుడిగా మనం అంగీకరించాము. ఒకవేళ ఒక పందిగా రావచ్చు కదా, ఆ పందిని చూసి మనం అసహించుకుంటాం, కానీ ఆయన దేవుడిగా మనం అంగీకరించము. అందువలన మన బాధల్ని భరించడం కోసము, ఆ బాధల్లో నుంచి మనం పరలోకానికి ఎలా వెళ్ళాలో, నిత్య జీవానికి మనం ఎలా సిద్ధపడాలో నేర్పించడం కోసము దేవుడు ఏం చేశాడంటే మనిషిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. సో మనిషిగా ఈ భూమి మీదకి దేవుడు రావాలి అంటే ఒక మనిషి ఈ భూమి మీదకి ఎలా వస్తాడో దేవుడు కూడా అలాగే రావాలి. అంటే అమ్మ గర్భం నుంచి దేవుడు బయటికి రావాలి. మనిషి ఎలా అయితే అమ్మ గర్భం నుంచి బయటికి వస్తాడో దేవుడు కూడా అలాగే అమ్మ గర్భం నుంచి రావాలి. ఆ అమ్మగా దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడంటే యవనస్తురాలైన మరియని, కన్య మరియని దేవుడు ఈ భూమి మీద సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే యేసయ్యకి భూమి మీద తల్లి ఉంది కానీ తండ్రి లేడు. యోసేపు తండ్రిగా అనుకుంటాము, కానీ నిజానికి యోసేపు తండ్రి కాదు కదా. సో యేసయ్యకి భూమి మీద తల్లి ఉంది కానీ తండ్రి లేడు. ఆదికాండంలో ఈ మాట రాయబడి ఉంటుంది కదా, స్త్రీ సంతానము అని. అలాగే పురుషుని కలయిక లేకుండా కేవలం స్త్రీ ద్వారా జన్మించిన మనిషి లేదా దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య. అంటే యేసయ్యకి భూమి మీద తల్లి ఉంది కానీ తండ్రి లేడు. కానీ యేసయ్యకి పరలోకంలో తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. అంటే పరలోకంలో తండ్రి, భూమి మీద తల్లి కలిగి ఉన్న దేవుడు మన యేసయ్య. అంటే ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఆయన మనుష్య కుమారుడు, అదే విధముగా దేవుని కుమారుడు అన్నట్లుగా వాక్యములు మనం ఆయన గురించి చూస్తూ ఉంటాం. అయితే ఈ ఛాన్స్ని ఎవరు కొట్టేశారో తెలుసా? యవనస్తురాలైన మరియ కొట్టేసింది. ఈ దేవుణ్ణి తన గర్భంలో 9 నెలలు కూడా మోసి అతనికి జన్మ ఇవ్వడానికి, దేవునికి జన్మ ఇవ్వడానికి ఈ ఛాన్స్ ఎవరు కొట్టేశారంటే మరియమ్మ ఆ యొక్క ఛాన్స్ కొట్టేసింది అనమాట. సో మరియమ్మని దేవుడు ఎన్నుకోవడానికి, మరియమ్మకి దేవుడు ఇలా అనుగ్రహాన్ని ఇవ్వడానికి, మరియమ్మకి దేవుడు ఇటువంటి అత్యంత కృప, అత్యంత ఆదరణ ఇవ్వడానికి, మరియమ్మని దేవుడు ఎన్నుకోవడానికి, మరియమ్మని దేవుడు దయాప్రాప్తురాలుగా ఆ స్థితిని మరియమ్మకి ఇవ్వడానికి గల కారణాలు మనం చూస్తే మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 41-42 వచనాలు చదువుతాం. చూడండి. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని ఇక్కడ రాయబడి ఉందండి. ఇక్కడ ఎలిజబెతు అని ఒక స్త్రీ ఉంది. ఈమె ఆ పరిశుద్ధాత్మతో నిండుకొని
మరియమ్మ గురించి ప్రవచన వాక్యాలు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అంటే ఈ యొక్క మరియమ్మకు ఉంటున్న ఫస్ట్ లక్షణం ఏంటంటే, స్త్రీలలో ఈమె ఆశీర్వదింపబడిన స్త్రీ. అంటే మరియమ్మకి ఉంటున్న ఫస్ట్ లక్షణం ఏంటంటే, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడిన స్త్రీ. ఈరోజు ఎవరైనా కూడా ఆశీర్వాదంలో ఉంటున్న వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప ఆశీర్వాదం లేని వారికి ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తారా? ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోలేకపోతున్నాడంటే, ఆశీర్వాదాలు ఎందుకు వాడు పొందుకోలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాడిలో ఉంటున్న సోమరితనము, లేదా వాడిలో ఉంటున్న బలహీనతలు, లేదా వాడిలో ఉంటున్న పాపము, లేదా వాడిలో ఉన్న చీకటిని బట్టే వాడు ఫలించలేకపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ మరియమ్మ ఎవరంట? ఆశీర్వదింపబడిన స్త్రీ అంట. అందువల్ల దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు. ఇంకా లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుతాం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు వారు ఒక మూగదయ్యాన్ని వదలగొట్టిన తర్వాత ఆ గ్రూప్స్ అందరూ కూడా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత, వాళ్ళకి ఆన్సర్ చెప్పిన తర్వాత, ఆ గ్రూప్లో నుంచి ఒక స్త్రీ లేచి ఏమంటుందంటే, ఇదిగో నిన్ను మోసిన గర్భము ఏంటంట? కుడిచిన స్తనములు కానీ మోసిన గర్భము కానీ ఎలాంటిదంట? ధన్యములైనవి. అంటే ఆశీర్వదింపబడిన స్త్రీ ద్వారా నువ్వు బయటికి వచ్చావు. నిన్ను మోసిన గర్భము ధన్యమైనది, ఆశీర్వదింపబడినది అక్కడ ఆమె చెప్తుంది అనమాట. అంటే ఈ మరియమ్మకున్న ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ. అందువలన దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువుతాం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ గాబ్రియల్ దేవదూత మరి మరియమ్మ దగ్గరకు వచ్చింది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి గర్భం దాలుస్తావు, అది ఇది అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా మరియమ్మ ఏమంటుందంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. మారు మాట్లాడకుండా ఏమంటుందంటే, సరే ఓకే, వీటన్నిటికీ నేను అంగీకరిస్తున్నాను. దేవుడు నా పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు నా పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే దేవుని మాటల మీద విశ్వాసం కలిగిన స్త్రీ అనమాట. రెండోదిగా మనం చూస్తే దేవుడి మాటల మీద విశ్వాసము. అంటే ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అనే ప్రశ్న అక్కడ వేయలేదు. ఒకే ఒక ప్రశ్న వేసింది ఏంటంటే, నేను పురుషుని ఎరుగని దాని కదా, ఇది ఎలా సాధ్యం? ఒక స్త్రీ గర్భం దాల్చాలి అంటే పురుషుని కలయిక అవసరము. నేను పురుషుని కలయిక లేని దాన్ని, పరిశుద్ధురాల్ని, ఇది నాకు ఎలా సాధ్యము అని ఒకే ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పింది గాబ్రియల్ దూత. ఏమనంటే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, దాని ద్వారా నువ్వు గర్భాన్ని దాలుస్తావు, నీ పిండము ఆటోమేటిక్గా ఏర్పడుతుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇవన్నీ ఏంటి, ఇది ఎప్పుడు నేను ముందర వినలేదు, వెనకాల వినలేదు, ఇదంతా సాధ్యమంటారా, ఏంటి పరిస్థితి ఏంటి అన్నట్లుగా ఎక్కడ కూడా డౌట్ఫుల్గా అక్కడ దేవుని మాటలను వెక్కిరించినట్టుగా మనకు కనిపించట్లేదు. ఏమంటుంది పైగా, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంటే అవన్నీ కూడా ఎప్పుడు వినలేదు మరియా, అయినా కూడా అవన్నీ ఎప్పుడు కూడా చూడలేదు మరియా, అయినా కూడా ఒక పురుషుని కలయిక లేకుండా స్త్రీ గర్భం దాల్చొచ్చన్న సంగతి మరియమ్మకు తెలీదు. అయినా కూడా ఏమంటుందంటే, ఇక్కడ చూడండి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే దేవుడి మాటలంటే ఎంత విశ్వాసమో మరియమ్మకి. అంటే ఒక మంచి విశ్వాసురాలు, దేవుడి మాటల మీద విశ్వాసం కలిగిన స్త్రీ కాబట్టి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు. మూడోదిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 41 వరకు చదువుతున్నాం చూడండి. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. ఇక్కడ ఎలిజబెతు వాళ్ళ ఇంటికి మరియమ్మ గారు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎలిజబెతు లోపల యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను ఉంటాడు శిశువుగా గర్భంలో. ఆ గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేస్తున్నాడు. గంతులు వేస్తున్న ఆ సమయంలోనే ఎలిజబెతు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని కొన్ని మాటలు అక్కడ ప్రవచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడడము అంటే అర్థం ఏంటంటే,
పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైనా చెప్తూ ఉంటాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాక్యాన్ని అక్కడ మరియమ్మ అక్కడ వింటుంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు దేవుని సేవకు సపోర్ట్ చేసే లేకపోతే సహకరించే స్త్రీ అనమాట. అక్కడ ఎవరింటికి వెళ్ళింది? అక్కడ సేవకుల ఇంటికి వెళ్ళింది. యాజకుడు కదా, జకరియా ఎవరు? యాజకుడు, యాజకుని భార్య. వారి దగ్గరికి వెళ్ళి అక్కడ గడపాలని, అక్కడ దేవుని మాటను వినాలని, అక్కడ ఆమె పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి సరైన రెస్పాన్స్ ఇస్తూ అక్కడ వాళ్ళు చేస్తున్న సేవలో సహకరించే స్త్రీగా అక్కడ మరియమ్మ మనకి కనిపిస్తుంది. అంతేగాని దేవుని సేవను లేకపోతే దేవుని మాటల్ని లేకపోతే అక్కడ జరుగుతున్న పరిచయని హేళన చేసేదానిగా, లేకపోతే ఎందుకంటే వాళ్ళు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వృద్ధాప్యంలో ఉండి గర్భం దాల్చడం ఏంటి, ఈ వయసులో ఇదేం పాడు పని నీకు, ఇదేం అలవాటు అని చెప్పి అక్కడ హేళన చేయట్లేదు. వారి యొక్క అద్భుతాన్ని చూసి అక్కడ ఆనందించడానికి, వారి యొక్క పరిచర్య చూసి అక్కడ సంతోషించడానికి, వారితో కొన్నాళ్ళు గడపడానికి, వాళ్ళ పరిచర్యలో పాలి భాగస్తులుగా అక్కడ ఉండడానికి అక్కడ మరియమ్మ వెళ్ళినట్లుగా, ఆ ఊరికి ప్రయాణం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే మరియమ్మకు ఉంటున్న మూడు లక్షణం ఏంటంటే దేవుని సేవకు సహకరించే స్త్రీ అన్నమాట. నాలుగోది మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనం చదువుతాం చూడండి. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తారంటే మరియమ్మ ఎలిజబెత్ ఇంటికి వచ్చింది కదా, ఎలిజబెత్ ఈ మాట అంటుంది ఏంటంటే ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందం గంతులు వేశాను. అంటే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు, ఆయన ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఇంతకీ ఈమెకు అంటే ఎలిజబెత్కు వినపడ్డ శుభవచనం ఏంటి అని అంటే మరియమ్మ కూడా మరి గర్భం ధరించింది కదా, మరియమ్మ గర్భం దాల్చింది అంటే గాబ్రియల్ దూత చెప్పిన సంగతులు అన్నీ కూడా ఎవరికి చెప్తుంది? వచ్చి ఇప్పుడు ఈ యొక్క ఎలిజబెత్కి చెప్తుంది. ఆ చెప్పిన సంఘటనలు అన్నింటిని బట్టి ఎలిజబెత్ ఏమంటుందంటే ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే, అంటే ఈమెకు ఆనందం అనమాట. ఎలిజబెత్కి ఆనందము, ఎలిజబెత్కి సంతోషము ఆమె మాటలని విన్న తర్వాత. ఇంతకీ ఈ మరియమ్మ ఎవరికి చెబుతుంది? ఈ చెప్పడాన్ని బట్టి మనం ఇక్కడ ఏ పాయింట్ నేర్చుకోవచ్చు అంటే దేవుని సంగతులను అవిశ్వాసులకు చెప్పడం ఇష్టం లేని స్త్రీ. అంటే ఈ ఎలిజబెత్ ఎవరు? విశ్వాసురాలు. అంటే మరియమ్మ తన యొక్క అద్భుతాన్ని, తన యొక్క దేవుడు చేస్తున్న కార్యాన్ని ఎవరికి చేయడానికి ఇష్టపడిందంటే విశ్వాసురాలైన ఎలిజబెత్కి చెప్పడానికి ఇష్టపడింది. ఆమె కూడా విని తన కడుపులో ఉంటున్న మరి ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను కూడా గంతులు వేశాడు. ఈమె కూడా చాలా ఆనందించి ప్రవచనాత్మకముగా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి ఆమె కూడా కొన్ని మాటలు అక్కడ చెప్పింది. అంటే ఇక్కడ మరియమ్మకున్న లక్ష్యం ఏంటంటే దేవుని సంగతులను అవిశ్వాసులకు చెప్పడం ఇష్టం లేని స్త్రీ. విశ్వాసురాలైన ఎలిజబెత్కు చెప్పింది కానీ అవిశ్వాసులతో పంచుకోలేదు. అవిశ్వాసులకి దేవుని కార్యాలు అర్థం కావు. అవిశ్వాసులు దేవుని కార్యాలని హేళన చేస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడా అని. అంటే నీ జీవితంలో జరుగుతున్న దేవుని సంగతులను, నీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలను, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఆశ్చర్య కార్యాలను, ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క మరి యొక్క ఉద్దేశాలు నువ్వు అవిశ్వాసంతో పంచుకున్నట్లయితే నీ ఆత్మీయతను నాశనము చేసేస్తారు. నీ యొక్క ఆత్మీయతను వాళ్ళు హేళన చేస్తారు. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తెంచేస్తారు. నీకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పోగొడతారు. అందువలన నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి అద్భుతాన్ని నువ్వు ఎవరితో పంచుకోవాలి? నీ జీవితంలో దేవుడు నీకు చెప్పిన మాటలు నువ్వు ఎవరికి పంచుకోవాలి? నీ జీవితంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు కానీ ఉద్దేశాలను ఎవరికి పంచుకోవాలంటే నీ అంత భక్తి చేసేవారికి, నీతో సాటిగా విశ్వాస జీవితంలో కొనసాగుతున్న విశ్వాసులతో నీ యొక్క మాట నువ్వు పంచుకోవాలి. అంతేగాని అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి నా దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు అలా చేశాడంటే నిన్ను చూసి వాళ్ళు వెర్రి వాళ్ళు అనుకుంటారు. ఏంటి ఈ వెర్రిదేంటి, ఈ పిచ్చిదేంటి, ఇలా చెప్తుంది ఏంటి, దేవుడు ఉన్నాడా అని చెప్పి నీతో పాటు నువ్వు నమ్ముకున్న దేవుని కూడా నానా రకాల మాటలు అంటారు. కాబట్టి ఈ యొక్క మరి దయాప్రాప్తురాన మరియకి ఉంటున్న మరొక లక్ష్యం ఏంటంటే దేవుని సంగతులను అవిశ్వాసులకు ఏమాత్రం కూడా చెప్పదు. అవిశ్వాసం చెప్పడం ఇష్టం లేని స్త్రీ. ఐదోదిగా మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 46, 47, 48 వచనం చదువుతుంది చూడండి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను,
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎలిజబెత్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి కొన్ని మాటలు చెప్పింది. దాని తర్వాత ఆన్సర్గా ఈమె కూడా కొన్ని మాటలు చెప్తుంది, మరియా కూడా. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది. ఆమె ప్రాణం ఎవరిని గనపరుస్తుందంట? ప్రభువును గనపరుస్తుందంట. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అంటే దేవుడు మరియమ్మని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఆమె ఎవరి యందు ఆనందిస్తుంది అంటే యేసు ప్రభువు వారిని బట్టి ఆనందిస్తుంది. ఇక్కడ మరి ఈ మాటలను బట్టి మరియమ్మకు ఉంటున్న 5వ లక్షణం ఏంటంటే అహంకారం లేని స్త్రీ మరియమ్మ. సో ఈమెలో ఏమాత్రం కూడా అహంకారం లేదు. సో ఇక్కడ చూడండి, తగ్గించుకుంటుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇప్పుడు ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈమె గర్భంలో ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, పరలోకంలో జీవిస్తున్న, పరలోకంలో నివసిస్తున్న గాబ్రియల్ దేవదూత ఈమె దగ్గరికి వచ్చింది, నెంబర్ 2. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మరియమ్మ జీవితంలో జరిగిన తర్వాత ఈమె ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఎంత హై లెవెల్లో ఉండాలి, ఎంత మరి గర్వించాలి, ఎంత అహంకరించాలి. చూడండి, ఇక్కడ ఉంటున్న ఏ యవనస్తురాల దగ్గరికి గాబ్రియల్ దేవదూత వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ ఉన్న ఎవరి గర్భంలో దేవుడు జన్మించడానికి ఇష్టపడలేదు. నా గర్భమే కావాల్సి వచ్చింది దేవునికి. ఇదిగో గాబ్రియల్ దేవత నా దగ్గరికే వచ్చింది, నాతోనే మాట్లాడింది అని చెప్పి మరి జీవపు డంబముగా ఎవరితో మాట్లాడినట్లు కానీ తన భర్తతో ప్రవర్తించినట్లు కానీ ఎక్కడ కూడా లేదు. ఇంకా ఏమంటుందంటే తగ్గించుకుంటుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించని చెప్పి ఇంకా తగ్గించుకుంటుంది. అంటే ఏ మాత్రం కూడా అహంకారం లేని స్త్రీ అన్నమాట. ఆమె యేసుక్రీస్తు వారు పెరిగిన తర్వాత ఆయన పరిచయంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా దేవుడి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా తల్లి అని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా యేసుక్రీస్తుని అపార్థం చేసుకోకుండా ఆయన్ని దేవుడిగా పూజించింది. మేడగదిలో అందరూ కూడా యేసుక్రీస్తు వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు ఈమె కూడా అక్కడికి వెళ్ళి వారితో పాటు దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు అక్కడ కనిపెట్టింది. అంటే ఈమెకి ఏ మాత్రం కూడా దేవుడు నా గర్భంలో పుట్టాడు, దేవుని నేనే పెంచాను అని చెప్పి ఏ మాత్రం కూడా గర్వం లేదు, అహంకారం లేదు. మరి ఆమె ఏడాది కూడా యెరూషలేముకి వెళ్ళి అక్కడ పండుగ చేసి వస్తుంది కుటుంబంతో సహా. ఒకసారి యేసుక్రీస్తు వారు తప్పిపోతారు, మళ్ళీ 2 రోజుల తర్వాత అక్కడికి వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు వారు దేవాలయంలో కనబడతారు. అక్కడ చెప్తున్న మాటలు ఆమె మనసులో భద్రం చేసుకుంటుంది తప్ప ఎక్కడ కూడా గర్వించట్లేదు, ఎక్కడ కూడా అహంకరించినట్లుగా కనిపించట్లేదు. అంటే ఆమెకు దేవుడు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. దేవుడే ఆమె గర్భమున మరి పుట్టి ఉన్నాడు. అయినప్పటికీ ఏ మాత్రము కూడా అహంకరించకుండా ఎక్కడ కూడా ఇదిగో దేవుడు నా గర్భంలో పుట్టాడని ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకున్నట్లుగా కానీ మనకి ఎక్కడో కూడా కనిపించదు. ఎక్కడ చూసినా ఆమె ధన్యురాలని, ఆమె విశ్వాసురాలని, ఆమె యథార్థపరురాలని, ఆమె దేవుని ముందర తగ్గించుకున్న స్త్రీ అని, దేవుని కొరకు కనిపెట్టిన స్త్రీ అని, దేవుని కొరకు ప్రార్థించిన స్త్రీ అని కనిపిస్తుంది. కానీ మనకు వాక్యాలు ఎక్కడ కూడా మరియమ్మ అహంకరించినట్లుగా మనకి ఎక్కడ కూడా కనిపించదు. చాలామంది మరియమ్మను కొలుస్తూ ఉంటారు. మరియమ్మ యొక్క మనస్తత్వం తెలియక. మరియమ్మ యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు కానా వివాహంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క ద్రాక్షరసం అయిపోతే ఇదిగో మీరు చెప్పింది చేయండి అంటే మరియమ్మ యొక్క ఉద్దేశం ఏంటంటే యేసయ్య చెప్పింది మనం చేయాలి, దేవుని మాట మనం వినాలి, దేవుడు చెప్పింది మనం చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం అహంకరించడానికి వీల్లేదు, మనం గర్వించడానికి వీల్లేదని అక్కడ చెబుతుందన్నమాట. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు, ఒక ఫార్మర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నాడు, నా తెలివితేటలు ఈ ఫార్మ్ ముందు ఎలాగ నిరూపించుకోవాలని చెప్పి మన ఇద్దరం ఒక ఒప్పందం వేసుకుందాం. ఏంటంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు ఒక ప్రశ్న వేయి. మన ఇద్దరం ఎవరైతే చెబుతావో నువ్వు చెబితే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను, నేను చెప్తే నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వాలంటే ఆ ఫార్మర్ అన్నాడు, నేను చదువుకోలేని వ్యక్తి కదా, నేను ఎలాగో చెప్పలేనయ్యా, నేను చెప్పలేకపోతే నేను 50 రూపాయలు ఇస్తాను, నాకు 100 రూపాయలు ఇవ్వని ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ యొక్క ఫార్మర్ ఆయన్ని ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడిగితే ఆయన మరి చెప్పలేకపోతాడు. ఫస్ట్ ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫార్మర్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడిగితే ఆయన చెప్పలేకపోతే సో ఆయన 100 రూపాయలు ఇవ్వాలి కదా, ఫార్మర్కి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. తర్వాత మరి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా అడుగుతాడు అనమాట. అడిగితే ఆయన కూడా చెప్పలేకపోతాడు ప్రశ్నకి జవాబు. అప్పుడు ఫార్మర్ ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫార్మర్కి ఎంత లాభము? 50 రూపాయల లాభము. సో ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్ యొక్క
గర్వము ఏం చేసిందంటే లాస్ తీసుకొచ్చింది అనమాట. ఒక 50 రూపీస్ అనేది లాస్ తీసుకొచ్చింది. ఈరోజు గర్విస్తున్నావా, అహంకరిస్తున్నావా? నాశనానికి ముందు గర్వము నడుచున్న వాక్యం మనకు సెలవిస్తుంది. ఇదిగో దేవుణ్ణి కనిన మరియమ్మనే అహంకరించట్లేదండి. ఏ రోజన్నా దేవునితో మాట్లాడా? ఏ రోజైనా వాక్యం నీకు అర్థమైందా? ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఒక్క ముక్కైనా దేవునితో మాట్లాడరా? నీకెందుకు అంత గర్వము? ఈరోజు ఏ గర్వము, ఏ అహంకారం లేకుండా ఇదిగో దయాప్రాప్తులైన మరియమ్మను చూసి ఈ లక్షణం మనం కలిగి ఉందాం. దయాప్రాప్తులైన మరియమ్మ స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ, దేవుని మాటల మీద విశ్వాసం కలిగిన స్త్రీ, దేవుని సేవకి సపోర్ట్ చేసే స్త్రీ, దేవుని సంగతిలో అవిశ్వాసంతో పంచుకోవడం ఇష్టము లేని స్త్రీ, అహంకారం లేని స్త్రీ. మనం కూడా ఈ లక్షణాలు కూడా కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయాప్రాప్తురాలు అన్న అంశం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసిన విధానం బట్టి మీకు వందనాలు. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.